ఆమెను చూస్తే ఒక హాస్పిటల్కు అధినేత అనిపించదు. ఆమెను చూస్తే పేద ప్రజలకు సహాయం చేయగలదు అనిపించదు. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఆమె మాటల్లో ఎంతో మాధుర్యం ఉంది. సాక్షాత్తు అమ్మవారు దుర్గామాతను చూసినట్లుగా అనిపిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అనే మాటను విని మానవులకు సేవ చేయడానికి ముందుకొచ్చింది. తన హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణం పోస్తోంది. అసలు మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించండి అని చెప్తే దాంట్లో తప్పు కానీ వెతుకుతున్నారంటే, వాళ్ళు తప్పును తీస్తున్నారంటే వాళ్ళు ఎంత... ఈరోజు ఇంగ్లీష్ వర్డ్ వచ్చి స్కూలు గీలు కాలేజ్ అనొచ్చు. ఇప్పుడు తెలుగు భాషలో, హిందీ భాషలో, సంస్కృత భాషలో విద్యాలయము అంటే విద్యను నేర్పించే ఆలయం. అటువంటి చోట జుట్లు విరబోసుకొని వెళ్ళారనుకోండి అమ్మా పిల్లలు. పేరెంట్స్ వాళ్ళు ఇలా కాదు, ఇలా పెరగాలి, ఇలా మన వస్త్రధారణ ఈ విధంగా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రుల నుంచి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వింటారు. ఒకసారి కాకపోతే ఒకసారి. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకంటే పేరెంట్సే అలాంటి ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? ఇలా ఉండడం ఫ్యాషన్, ఇలా ఉండడం గొప్ప, ఇలా ఉంటే మీ పిల్లలు చాలా ఆధునికంగా ఉన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి కుటుంబంలోని తల్లిదండ్రులు కూడా అంటే మాధవీలత గారు అంటే చాలా లో మిడిల్ క్లాస్లో తను పెరిగినటువంటి వాతావరణం నుంచి వచ్చిన ఆమె ఈ రోజును అంత పెద్ద హాస్పిటల్కి మీరు ఎలా అధినేతగా ఎలా అయ్యారంటే ఏం చెప్తారు? ఒక విరించి ఐటీ సంస్థను మొదలుపెట్టి తద్వారా తర్వాత మాకు వివాహం జరగడం, మేమిద్దరం కలిసి ఒకరికొకరు చేతోడు బాతోడిగా ఉండి ఒక్కటే చెప్పారు, ధైర్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని. నేను ఈరోజు చెప్తున్నాను మా వీపీ న్యూస్ తరపున ఆ ధైర్యం మా దగ్గర ఉంది, మేము చూపిస్తాం. మీ వెన్నంటే మేము 100% ఉంటాం. రాబోయే కాలంలో మిమ్మల్ని ఎంపీ టికెట్ అనే కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంపీగా మేము చూడబోతున్నామని నేనైతే చాలా గట్టిగా చెప్తున్నాను. ఆ జగజ్జనని, ఆ మహాతల్లి శక్తి స్వరూపిణి ఎక్కడో లేదు, మీ అందరి మధ్యలోనే ఉంది అని నాకు నిజంగా మళ్ళీ మళ్ళీ నాకు స్ఫూర్తిని అందిస్తున్న మీలాంటి చక్కని మనసున్న ప్రతి వ్యక్తికి నేను నమస్కరిస్తున్నాను. ఆమెను చూస్తే ఒక హాస్పిటల్కు అధినేత అనిపించదు. ఆమెను చూస్తే పేద ప్రజలకు సహాయం చేయగలదు అనిపించదు. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఆమె మాటల్లో ఎంతో మాధుర్యం ఉంది. సాక్షాత్తు అమ్మవారు దుర్గామాతను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అనే మాటను విని మానవులకు సేవ చేయడానికి ముందుకొచ్చింది. తన హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణం పోస్తోంది. తనకున్న ఆస్తులు చూస్తే పెద్ద పెద్ద ఫ్లైట్స్లలో తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటోంది అనిపిస్తోంది. కానీ ఒక సామాన్యురాలిగా సాదాసీదా జీవితం గడుపుతున్నటువంటి కొంపలి మాధవీలత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాధవీలత గారు నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో నిజంగా నాకు తెలియడం లేదమ్మా. అంటే సాక్షాత్తు మీరు అలా కదిలి వస్తుంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ అమ్మవారే అలా కదిలి వస్తున్నారా? అసలు మీ పాదాలకు వందనం చేయాలి. అసలు నేను ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మాత్రం ఆ పని చేసే వెళ్తానమ్మా. ఎందుకంటే మీరు అంగీకరిస్తారో లేదా అని ఒక్క చిన్న ఆలోచనతో నేను ఆగాను. కానీ హార్ట్ఫుల్ గా నమ్మా, నిజంగా చెప్తున్నాను, గుండెలు బరువెక్కిపోయినాయి. అమ్మవారు కదిలి వస్తుంది అన్న ఫీలింగ్, ఒళ్ళంతా గూజ్ బంప్స్ కూడా నాకు వచ్చేసినాయి. ఎన్నో ఇంటర్వ్యూస్ అందరూ చూస్తూ ఉన్నాను. చూసినప్పుడు మీ గురించి మాట్లాడుతుంటే పొగుడుతూ ఉంటుంటే ఇలా వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నారు అమ్మవారిలా అనిపిస్తున్నారు అంటే మీ గెటప్ చూసి అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఒక క్షణం అక్కడి నుంచి మీరు వస్తుంటే చూస్తుంటే మాత్రం ఒళ్ళంతా ఒక వైబ్రేషన్, గూజ్ బంప్స్ వచ్చినాయి. అంటే అసలు నిజంగా అమ్మ మీకు ఎలా నేను ఎట్లా మీ గురించి మాట్లాడాలో కూడా నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అసలు అర్థమే కావడం లేదమ్మా. అసలు మీరు ఏం అడగాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి అమ్మా, అసలు మీ గురించి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు మీ గురించి చాలా వరకు తెలుసుకున్నారు. కానీ ప్రత్యేకంగా నేనైతే మా వీపీ న్యూస్ ఛానల్ ప్రజలందరికీ కూడా మీ గురించి మరొకసారి తెలియజేయాలని అనుకున్నాను. మీ గురించి ఒక్కసారి మాకు. నా గురించి అంటే తల్లి, ప్రతి సామాన్యమైన స్త్రీ జీవితం ఎలా ఉంటుందో నా జీవితం కూడా అలాగే ఉంది, అలాగే ఉండింది. కానీ ఈరోజు 10 మంది మధ్యలో వచ్చి ఒక 4 మాటలు చెప్పే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అని మీలాంటి వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు అనుకోవడం, తద్వారా నేను ఇలా మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే స్థాయికి రావడం అనేది ప్రజలు చూస్తూ ఒక చిన్న కాలంలో జరిగింది. అవునమ్మా.
కానీ నేనే 20 ఏళ్లలో బయటికి రాలే, 25 ఏళ్లకో బయటికి రాలేదు, 30 ఏళ్లకో రాలే, 35కు రాలే, 40కి రాలే, 45కి రాలే, దరిదాపులు 50కు తగులుతున్నప్పుడు బయటకు వచ్చానంటే నేను జీవితాన్ని ఎంత మధించి ఎంత చూసి అనుభవించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వచ్చాను. అంటే బాల్యం నుంచి మీరు ఇదే విధంగా పెరిగారా? ఈ విధంగానే మీరు ఉండేవారా? ఇప్పుడు పెళ్లి వివాహం అనంతరం స్త్రీకి ఒక రకమైన వేషధారణ ఉంటుంది, వివాహం పూర్వం ఒక రకమైన వేషధారణ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా సాంప్రదాయంగానే ఉంటూ వివాహానికి ముందు చాలా సాంప్రదాయమైన కుటుంబానికే సంబంధించి అలా ఒక మన పూర్వంగా వస్తున్న సంస్కృతిని పోషిస్తూ ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగాను నేను. అలా ఉంటూ కూడా మా నాన్నగారు చాలా నేను డైనమిక్గా కూడా ఉండాలి, ఏదో చాతగాని ఆడపిల్లలాగా మిగిలిపోకూడదు అనేది కూడా ఆయన ఆశయం ఉండేది. అందుకే అంత ఈక్వల్గానే నన్ను స్పోర్ట్స్లో పంపించారు, నన్ను ఎన్సీసీలోకి నేను వెళతానని నేనంటే ఆయన ఈ రోజు వద్దని లేదు. నేను ఒక పక్కన భరతనాట్యం డాన్స్ చేస్తూనే ఇంగ్లీష్ డ్రామాస్ వేసేదాన్ని, నేను రకరకాల భాషలతో ఉండే డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని, స్కిట్స్ వేశాను, ఉర్దూ స్కిట్స్ వేశాను. సో మా ఇంట్లో ఎలా ఉండేది అని అంటే ఒక వ్యక్తి 360 డిగ్రీలలో కూడా ఒక వ్యక్తిత్వం ఎదగాలి అని అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యత్యాసం మా ఇంట్లో ఏ రోజు పెంచలా నన్ను. కానీ స్త్రీకి ఒక ఔన్నత్యం ఉంది, ఆ ఔన్నత్యం కేవలం ఆవిడ సాంప్రదాయాన్ని గౌరవించడం వల్లనే వస్తుంది ఆవిడకి. ఈ సాంప్రదాయాలను గౌరవించే స్త్రీ ఎప్పుడూ బలహీనురాలు కాదు, ఆవిడ సాధించగలిగింది అప్పుడు కూడా ఆవిడ సాధిస్తుంది అన్నది నేర్చుకోవడం జరిగింది నాకు. అంటే సాంప్రదాయంగా ఉంటూ కూడా మీరు చాలా కొత్త తరం పోటీని కూడా మీరు తీసుకోవచ్చు జీవితంలో. అది మా నాన్నగారు చెప్పాలనుకోవడం, అమ్మగారు దాన్ని గట్టిగా నిలబడడం, అది నాకు వంట పట్టడం. మరి ఇది భగవంతుడి దయ ఉండొచ్చు. అంటే మీ ఆలోచన విధానం కానీ మీరు మాట్లాడే విధానమే కానీ ప్రతి ఒక్కటి ఇప్పటితో కంపేర్ చేస్తే ఏ ఒక్కరి దగ్గర కూడా మీలాంటి వ్యత్యాసం ఎవరి దగ్గర ఇంతవరకు మేము చూడలేకపోయాం. అంటే ఏ విధంగా మీ గురించి మేము అంటే ఇప్పుడు చూడమ్మా, చాలా మటుకు నాతో మాట్లాడేటప్పుడు నేను తెలుగు భాషలో మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ అవసరం ఉంటే మాట్లాడతాను. అవును, అది కారణం ఏంటి అంటే మా ఇంట్లో తెలుగు మాట్లాడాలి, తెలుగు స్పష్టంగా మాట్లాడగలగాలి, తెలుగు భాషను అది అందమైన భాష అని మా ఇంట్లో ముందు నుంచి ఒక భావన కలిగి ఉండడం. మా అమ్మగారు బాగా ఆంధ్ర వైపు, మా నాన్నగారు బాగా రాయలసీమ వైపు, మేమున్నది తెలంగాణలో. నేను పుట్టి పెరిగి మొత్తం అంతా తెలంగాణ. కాబట్టి 3 ప్రాంతాల ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రేమించడమే తెలిసింది నాకు. అంటే చూడండి, ఆ సంస్కారం కూడా అలా ఉండింది. ఏది తెలంగాణ ఎక్కువ తక్కువ అని, ఆంధ్ర ఎక్కువ తక్కువ అని, రాయలసీమ ఎక్కువ తక్కువ అని ఎలా అనుకుంటా మా అమ్మ మా నాన్న నేను పెరిగింది. ఎవరు ఎక్కువ నాకు ఎవరు తక్కువ చెప్పండి. ఈ విధంగా రాష్ట్రాన్నంతా ప్రేమించగలగడం. ఇప్పుడు రాష్ట్రాన్నంతా ప్రేమిస్తే మీరు తెలుగుని ప్రేమిస్తారు, భూమిని ప్రేమిస్తారు. సో ఆ విధంగా తెలుగు అనేది నాకు చాలా దగ్గరగా ఉన్న భాష, ఇంట్లో మాట్లాడే భాష. అది స్పష్టంగా చక్కగా పద్ధతిగా మాట్లాడాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి అన్న భాష. సో మా ఇంట్లో భాషా మృదుత్వం కూడా చాలా ప్రాముఖ్యతను తీసుకుంది. ఇట్ టుక్ ఇంపార్టెన్స్ ఇన్ ద హౌస్. దీనికి తోడు లలిత కళలు. మా నాన్నగారు చాలా బాగా పాడతారు. అలా చక్కగా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు మా నాన్న. మా నాన్నతో పాటు వెనకాల హమ్ చేస్తూ ఉండేదాన్ని నేను కూడా. హమ్ చేసేటప్పుడు ఏదైనా తప్పు పాడితే మా నాన్న దాన్ని సరిదిద్దేవాళ్ళు. అలా మా నాన్నతో పాటు రకరకాల పాటలు పాడడం అంటే ఒక సున్నితమైన వాతావరణం ఉండడం ఇంట్లో. అంతే మా అమ్మగారు చాలా డైనమిక్ అన్నమాట. డైనమిక్ అంటే ఎవరికి ఏం సమస్యలు వచ్చినా చుట్టుపక్కల ఇండ్ల వాళ్లకు, మేము ఉన్నది ఇదివరకు కూడా చెప్పాను, ఈడబ్ల్యూఎస్హెచ్ ఇండ్లు. సో చుట్టుపక్కలంతా బీదరికంతో కూడిన ఇండ్లే కానీ ఏమి డబ్బులున్న వాళ్ళ ఇండ్ల మధ్యలో లేము మేము. కాబట్టి వాళ్ళ కష్టాలన్నిటికీ మా అమ్మ పెద్ద మనిషి అయి ఉండేది. వాళ్ళు వచ్చేమైనా ఇబ్బందులు ఉంటే మా అమ్మగారికి చెప్పుకునేవాళ్ళు. మా అమ్మ చేతనైన సలహాలు ఇవ్వడం, మా అమ్మకు చేతనైన సహాయం చేయగలగడం వాళ్ళకి. ఇలా బహుశా ఒక సమాజానికి సేవ చెయ్యాలనే దృక్పథం వాళ్ళ జీవితంలోనే జీర్ణించుకుపోయిన 2 వ్యక్తులు వాళ్ళు నా తల్లిదండ్రులు అవ్వడం, వాళ్ళ మధ్యలో నేను పెరగడం, కష్టాలను కూడా చూడడం, మధ్యతరగతి కుటుంబంలో ఇబ్బందులు తెలుసుకోవడం. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక ఆడపిల్లకి బయటకు వస్తే ఉండే ఇబ్బందులను కూడా తెలుసుకోవడం, తద్వారా దాన్ని గట్టిగా నిలబడాలి అనే ఒక పోరాడడం,
ఈ పోరాటంలో ఎక్కడా కూడా సంస్కృతిని నేను సభ్యతను రాజీ పడకూడదు అనుకోండి. దీస్ ఆర్ టూ మెనీ థింగ్స్. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని నిబంధనలను ఇంత పద్ధతిగా పెరగాలి అంటే నిబంధనని ఒక రకంగా మంచి నేర్చుకోవడం నిబంధన, కావలసినట్టు విచ్చలవిడిగా ఉండగలడం ఒక రకమైన స్వేచ్ఛ. అంటే స్వేచ్ఛ అంటే స్వేచ్ఛని ఎలా వాడుకోవాలని తెలియని స్వేచ్ఛ. ఇవన్నీ కూడిన జీవన విధానంలో ఇన్ని ఏండ్లు గడిచిపోయాక ఈ మాత్రం జీవితం గురించి మాట్లాడగలగడం ఒక గొప్ప విషయం అని నేను అనుకోవట్లేదు. కానీ ఈరోజు ఆ జీవితం గురించి నేను మాట్లాడే అవకాశం నాకు ఎందుకు, ఎప్పుడు, ఎలా వచ్చింది అనేదే విచిత్రం. ఇన్నేళ్లగా లేని నేను వ్యక్తిని, అందరికీ ఇదే ప్రశ్న. మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఒకసారి కొన్ని కమెంట్స్ వినండి, చదవండి. మీరు నా యూట్యూబ్ లో ఛానల్స్ లో వచ్చే వాటిలో ఈవిడ ఎంత డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటుందో అంటున్నారు. అలా అనుకోవచ్చు. మీ ఇంటర్వ్యూ కోసం మేడం అసలు మాకు అమ్మ మీ నెంబర్ దొరికిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ మేము ఫాలో అప్ చేస్తుంటే ఇస్తారని చెప్పినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు అని మేము ఎదురు చూస్తా ఉన్నాం. అది మీ మనసుకు తెలిసిన నిజం. అవును. నేను ఈ ప్రస్తావన తీసుకొని ఎందుకు మీ ఇంటర్వ్యూ ద్వారా ఇది నేను చెప్పదలుచుకున్నాను అని అంటే, అనేవాళ్ళు ఏవైనా అనొచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఈ విషయంగా నేను క్లారిటీ ఎందుకు ఇవ్వదలుచుకున్నానంటే, ఒక వ్యక్తి ఒక మంచిని గుర్తించేదానికన్నా ముందు లేని అసత్యాన్ని కనుక నిజం చేస్తున్నారనుకోండి, దానికి మనం స్పందించలేదనుకోండి, ఆ అసత్యమే నిజమైపోతుంది అనేది చరిత్ర చాలా సార్లు నిరూపించింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాం అనుకుందాం, తల్లి కాదు అనుకుందాం. అలాంటప్పుడు డబ్బులున్న వాళ్ళ ఇంటర్వ్యూలో రోజు రావాలిగా. అవును ఏమ్మా? అవును. మరి ఇంత విచ్చలివిడిగా రావడానికి ఎవరి దగ్గర డబ్బులున్న వాళ్ళ దగ్గర ఏం డబ్బు తక్కువైంది అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు ఇస్తే కూడా మనం ఇంటర్వ్యూలు చేయించుకోలేము. పోనీ డబ్బులు ఇస్తున్నానే అనుకుందాం, ఒకటా రెండా అమ్మా, ఒకటా రెండా, అప్పుడు కూడా అనుకుందాం తల్లి నేను డబ్బులు ఇస్తున్నాను అనుకుందాం. డబ్బులైతే ఇవ్వగలను కానీ మాట్లాడగలగడం ఏం చేయగలను? అది డబ్బులు ఇస్తే నాకు రాదుగా. నా జీవితానుభవాలు ఈరోజు డబ్బులు ఇస్తే 49, 50 ఏళ్ల వెనక జీవితానుభవము నేను డబ్బులు ఇస్తే సంపాదించలేనుగా. ఇదే డబ్బు కోసం మీరు ఆశపడితే 2500 మంది ముస్లిం మహిళలకు పురుడు పోసి ఒక కన్నతల్లి బాధ్యత తీసుకుని ఎంతమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు అవన్నీ తెలుసుకుని ఈ రోజు మీ దగ్గరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం మీరు మాకు ఇస్తే చాలని మేము ఎంతో ఆశగా ఆతృతగా. ముస్లిం వాళ్ళకే కాదు తల్లి, ముస్లిం వాళ్ళకే కాదు, నేను హిందువులు, నేను ఒక స్త్రీ, ఒక తల్లిని, ఒక మాతృమూర్తిని నేను ఏ రోజు ఒక జాతి కుల మత భేదాలతో నేను చూడలేదు. స్త్రీ సదా పూజ్యురాలు, ఒక తల్లి సదా పూజ్యురాలు. ఆవిడని అర్థం చేసి ఒక స్త్రీగా ఒక మాతృమూర్తిగా నేను ఆవిడని అర్థం చేసుకోవాలి అనుకున్నా. అక్కడ పెట్టాను డబ్బులు. ఆ 1008 కాన్పులు చేయాలని డబ్బులు ఖర్చు పెట్టాను. కాబట్టి సరే, మూర్ఖుల మనసు రంజింపలేము. ఇంకో దగ్గర కూడా ఏదో చూశాను, తలంబరాలు చీర డైపర్లుగా వాడతారట. విచిత్రమైన విషయం ఏంటంటే, నేను నేర్చుకునే జీవన సంస్కారంలో మీరు నన్ను అడిగారు ఏం చెప్పగలరంటే, దీనికి మళ్ళీ మీకు చెప్తాను. చెప్పండి. చాలా కాలం క్రితం చెప్పాను ఈ మాట. హైందవ ధర్మంలో వివాహం అనేది ఒక అద్భుతమైన బంధం. ప్రకృతి స్వయంగా కోరుకునే ఒక తోడుని, ప్రకృతి స్వయంగా తోడుకునే ఒక తోడుని, స్త్రీ పురుషుడిని, పురుషుడు స్త్రీని ఒక విచ్చలివిడిగా జంతువు రూపంలో ఇది మానవుడు బతకకూడదని సనాతన ధర్మము, వేదము దాన్ని ఒక అద్భుతమైన స్త్రీ పురుషుల సంయోగం కింద, ప్రకృతి అవసరం కింద ఒక నెక్స్ట్ తరం అంటే ఇంకొక తరం అక్కడి నుంచి తయారవ్వాలి, అది పవిత్రమైన బంధం కింద ఏర్పడితేనే పవిత్రమైన తరం తయారవుతుంది అనే ఒక చక్కటి ఆలోచనతోటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉండి వినాయక సుబ్రహ్మణ్య స్వామి లాంటి చక్కటి బిడ్డలను ఈ భూమి మీద ఈ జగత్తుకి ఇవ్వాలని కోరుకుంటూ వివాహం అనే ఒక వేదోక్తమైన ఒక బంధాన్ని తయారు చేశారమ్మా. అటువంటి బంధంలో మీరు ఏ పట్టు చీరలు ఎక్కడైనా కట్టుకోండి, కానీ తలంబ్రాలప్పుడు మాత్రము మగ్గం మీద నేసిన చక్కటి కాటన్ సహజమైన ఆ పత్తితో తయారైన తెల్లటి చీర, మగ్గం మీద నుంచి వచ్చిన చీరనే కొనుక్కోవాలి. దాన్ని మళ్ళీ పసుపులో మనకి
అది రకరకాల ప్రాంతాలకు రకరకాల, కొంతమందికి ఉమ్. పసుపులో తడిపే ఆనవాయితీ ఉంది, అవును. కొంతమందికి పసుపులో తడిపే ఆనవాయితీ లేదు. కానీ వాళ్ళ ఆనవాయితీని పాటిస్తూ ఆ రోజు ఆ తలంబ్రాల చీర మీద వివాహము సంపూర్ణం చేసుకొని మంగళసూత్ర ధారణ చేయించుకొని ఎంతల్లి అవునమ్మా. చిలకా గోరింకల్లాగా ముద్దు ముచ్చట్లతో తలంబరాలతో ఆడుకుంటూ, బంతితో ఆడుకుంటూ, ఉంగరాలతో ఆడుకుంటూ, బొమ్మలను వేసి ఉయ్యాలతో ఆడుకుంటూ ఒక పరివారంలోని అన్ని భాగాలను ఆ రోజు ముద్దు ముచ్చట్లను తీర్చిన అద్భుతమైన ఆ తలంబరాలు చీరని సంవత్సరం అయ్యే లోపల పుట్టిన పసిబిడ్డ నడుము కింద లంగోటి కింద ఆ దంపతుల ప్రేమ రూపంగా వచ్చిన ఆ బిడ్డ కిందకి అంతే శుభప్రదమైన బట్ట కింద వెళ్ళాలని చెప్పిన నా మాటని ఒక మహా తల్లి తలంబరాలు చీర ఈవిడికి డైపర్ అట అని వేసింది. అంటే ఒక్కొక్కసారి ఈ వింటే కూడా ఎంత వద్దులే పోనీలే అనుకున్నా అసహ్యం వేస్తూ ఉంటుంది. సరే ఏదో మగపిల్లలు ఏదో కుర్రకారు నోటుకొచ్చినట్టు కమెంట్లు పెడుతున్నారు అంటే వేరే విషయం. ఆడపిల్లలకి ఏమిటమ్మా, స్త్రీలు కూడా ఒక స్త్రీ వచ్చారు, ఆవిడ మనకి కొన్ని మాటలు, మంచి మాటలు నేర్పిస్తున్నారు. ఆవిడ చెప్పే మాటలు సత్యాసత్యాలు, నిజానిజాలు, ధర్మాధర్మాలు ఎంత ఉంది అని కనుక ఆలోచించుకోకుండా జీవితం అంతా నేను ఒక కమెంట్ పాస్ చేసేస్తే ఇది పబ్లిసిటీని నాకు ఇస్తుంది అని అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. మూర్ఖత్వం ఒకటి, కానీ వీటిలన్నిటికీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏముంది తెలుసా తల్లి, వీటిలన్నిటికీ ఒకరోజు సమాధానం వాళ్ళు ఇచ్చుకుంటారు, ఖచ్చితంగా ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను. ఇప్పుడు ఈ కాలం పిల్లలు హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు, జుట్టు వదులుకుంటారు, కానీ గుళ్ళకు వెళ్ళినప్పుడు జుట్టులు వదులుకోకండి తల్లి. యోగులు, సన్యాసులు, మహానుభావుల దగ్గర వెళ్ళినప్పుడు జుట్టు వదులుకోకండి తల్లి. ఇంట్లో పండగ చక్కగా ఒక పూజా పునస్కారం, నోము, వ్రతము ఉంటుంది, అక్కడ వదులుకోకండి తల్లి. వారానికి 1-2 సార్లు అయినా కనీసం ఒక లంగా ఓణి వేసుకునే ప్రయత్నం చేసి సాంప్రదాయాన్ని బతికి ఉంచండి తల్లి. ఇంతే చెప్పాను కానీ నేను దానికి మీరు ఇష్టం వచ్చిన అర్థాలు, నానార్థాలు, పిడార్థాలు వేసేసుకుంటే సాంప్రదాయాన్ని నిర్భయంగా చెప్పగలిగేది ఎవరు ఇంకా? మరి అసలు మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించండి అని చెప్తే దాంట్లో తప్పు కానీ వెతుకుతున్నారంటే, వాళ్ళు తప్పును తీస్తున్నారంటే వాళ్ళు ఎంత మూర్ఖులో. ఇప్పుడు కాలేజీకి వెళ్తారు నాన్న, స్కూళ్ళకి వెళ్తాము, కాలేజీకి వెళ్తాము చదువుకోవడానికి, విద్యాలయం కదా అది. ఈ రోజు ఇంగ్లీష్ వాడు వచ్చి స్కూలు గీలు కాలేజ్ అనొచ్చు. ఇప్పుడు తెలుగు భాషలో, హిందీ భాషలో, సంస్కృత భాషలో విద్యాలయము అంటే విద్యను నేర్పించే ఆలయం. అటువంటి చోట జుట్లు విరబోసుకొని వెళ్ళారనుకోండి అమ్మా పిల్లలు, ఏమిటి మగ పిల్లలు పెద్ద పెద్ద క్రాఫ్ట్లు వేసుకొని అలా ఇలా పడుతూ ఇలా ఎగిరేసుకుంటూ వెళ్ళారు అనుకుందాం. ఇక చదువు మీద మీకు ధ్యాస ఎక్కడ ఉంటుందమ్మా? ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఒకరిని ఒకరు ఆకర్షించుకోవడానికి కాకుండా చదువుకోవడానికి వెళ్ళారనుకోండి, చదువు వంటబడుతుంది, చదువు మీద మనకి ధ్యాస ఉంటుంది. ఒకళ్ళని ఒకళ్ళు ఆకర్షించుకోవడానికి ఆ కాలేజీ ప్రాంతంలోకి తిరిగారనుకోండి, చదువు ఎక్కడొస్తుందమ్మా? చిన్న వయసు కదా పిల్లలది, వాళ్ళ వయసు చిన్నది, ఆకర్షించే వయసులో ఉన్నారు. పెద్దలుగా అప్పుడు మేము ఏం చెయ్యాలి? ఏ పార్టీకి వెళుతున్నారు, ఫంక్షన్స్ కి వెళుతున్నారు, తయారై వెళ్ళండి. కానీ ఇటువంటి స్థానాలకు ఏకాగ్రత కావాల్సిన స్థానాలకి, భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాల్సిన స్థానంలో, భగవంతుడి సాన్నిధ్యానికి వెళ్ళే స్థానంలో తల్లి ఒబ్బిడిగా సాంప్రదాయబద్ధంగా వెళ్ళండి అని చెప్పడం కనుక ఒకరొకరికి తప్పనిపిస్తే ఆ విధంగానే వాళ్ళు దాన్ని నిర్ణయించుకోవచ్చు. అసలు పొరపాట్లు ఇంట్లోనే జరుగుతున్నాయమ్మా. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు ఇలా కాదు, ఇలా పెరగాలి, ఇలా మన వస్త్రధారణ ఈ విధంగా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రుల నుంచి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వింటారు, ఒకసారి కాకపోతే ఒకసారి. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకంటే పేరెంట్సే అలాంటి ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? పేరెంట్స్ కూడా ఏమైతుందంటేనమ్మా, సమాజం చేసే ఒక అల్లరికి లోనవుతున్నారు. అర్థమైందా తల్లి? సమాజం ఒక అల్లరిని తయారు చేస్తోంది. ఏమని? ఇలా ఉండడం ఫ్యాషన్, ఇలా ఉండడం గొప్ప, ఇలా ఉంటే మీ పిల్లలు చాలా ఆధునికంగా ఉన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి కుటుంబంలోని తల్లిదండ్రులు కూడా ఆకర్షితులవుతున్నారు అటు పక్కకి. అలాంటప్పుడు మా అలాంటి ధనికులు, ఈ రోజు నేను ధనికురాల్ని, మా లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పారనుకోండి, అయ్యా మనం ఇలా ఫ్యాషనబుల్గా ఉండడానికి, విద్యాభ్యాసం చేయడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, చక్కటి ఉద్యోగాలు సంపాదించడానికి,
ఫ్యాషనబుల్గా ఉండడానికి, సంస్కారాలు నేర్చుకోవడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, చక్కటి వివాహ బంధంలో ముడిపడడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, వివాహం అనంతరం చక్కటి వివాహ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఫ్యాషనబుల్గా ఉండడానికి, చక్కటి తల్లిదండ్రులు అవ్వడానికి ఫ్యాషనబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇది పాడు చేస్తుంది. ఫ్యాషన్ అంటే ఏంటి? మన సంస్కృతిని కూడా దాటేసి అసభ్యకరంగా బతకే ఒక స్థాయిలో ఒక మనిషి వస్తే ఇవన్నీ పాడైపోతాయి, కానీ ఇవన్నీ ఉద్ధరించబడవు. యు క్యాన్ డూ ఫ్యాషన్. మనకు చూసితే ఆ ఫ్యాషన్ చేసుకుంటా భలే బాగుంది, వాళ్ళ అందంగా ఉంది అమ్మాయి, ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి అనిపించే ఫ్యాషన్ ఏదన్నా చేసుకోండి. అవసరమా ఈ అమ్మాయి ఇలా వేసుకోవడం, లేకపోతే ఆ అబ్బాయి అలా ఉండడం అవసరమా? ముచ్చటగా అన్నాడే పిల్లాడు, బుద్ధిమంతుడిలా అనిపిస్తుంది. మనం మగ పిల్లని చూస్తే ఉంటే అమ్మ బుద్ధిమంతుడిలా ఉండాలని కోరుకుంటాం, అంతేకాని జులైగా ఉండాలని చూడాలని ఇష్టపడం. తల్లిదండ్రులు అది బోధించాలి పిల్లలకి, మగపిల్లలకి. అలా ఉండడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాల వరకు ఎన్నో జరుగుతున్నాయి. అమ్మ కన్న తండ్రే తన కూతుర్ని, ఇలాంటి ఎన్నో వింటున్నాం, ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు సొసైటీలో ఆడపిల్లలు అసలు ఏ విధంగా ఉండాలంటారు? ప్రేరేపించకుండా ఉండాలమ్మా. మగవాడిని ప్రేరేపించకూడదు తల్లి. ఏమన్నా చెయ్యండి, మగవాడిని రెచ్చగొట్టేటట్టు తయారవ్వకండి. ఎలా అన్నా మాట్లాడండి, మగవాడిని గౌరవించేటట్టు మాట్లాడండి. ఇప్పుడు ఏమవుతుంది, మనం గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు నువ్వు గౌరవం ఇస్తే అంటే నువ్వు కంజ వెనక్కి వేస్తాడు మగపిల్లవాడు. ఈవిడ గౌరవాన్ని కోరుకుంటుంది అని తెలుసుకుంటాడు. నువ్వు గౌరవం ఇస్తే దాని అర్థం ఏంటి? గౌరవాన్ని కోరుకుంటున్నావు అని అర్థం. మరి నువ్వు గౌరవాన్ని కోరుకోవాలంటే ముందు గౌరవం ఇవ్వాలిగా. ఇప్పుడు గౌరవం ఒక్కసారి ఇవ్వలేదనుకో తల్లి, ఏమవుతుంది? చిన్నగా విషయం చెప్తాను. చెప్పండి. ఏంట్రా ఇంటి రోజు ఇలా వచ్చావు ఏంట్రా అనింది అనుకో ఆడపిల్ల, అవునే ఏం చేయాలి, మూడు లేదే నాకు అంటాడు. ఈ అవునరా ఏంటే మధ్యలో ఏమవుతుంది, అక్కడ నిలబడ్డాడు పిల్లాడు, ఇలా పక్కకు వస్తాడు, పక్కకు వచ్చిన పిల్లాడు ఎలా భుజం మీద చెయ్యేస్తాడు, మగపిల్లాడిని ఎలాగదా ఇలా అంటాడు, ఈ పిల్లని కూడా అలా దగ్గరికి లాక్కుంటాడు. ఈ దగ్గరికి లాక్కోవడంలో ఏమవుతుందంటే ఆ స్పర్శకు ఉన్న అనుభూతి గొప్పతనం పోతుంది. అక్కడ ఏమవుతుంది, ఆ తర్వాత ఇంకొక చోట చేతులు పడిపోతూ ఉంటాయి. ఆ చేతులు పడ్డాక వీళ్ళకి తేడాలు కనిపించవుతాయి. ఇప్పుడు మనందరం మనిషి జన్మ ఎత్తిన వాళ్ళం. మనం మానవ జన్మ ఏంటి, బుద్ధిరీత్యా ఉన్నతోన్నతమైన స్థానం. ఇప్పుడు మనకి జంతువులకి తేడా ఏంటంటే మనం ఆలోచించగలిగిందే ఒక జంతువు ఆలోచించలేకపోతుంది. లేకపోతే జంతువు కూడా కంప్యూటర్లు చేసేసేది, జంతువు కంప్యూటర్లు కనిపెట్టేసేది, జంతువు కూడా ఫ్లైఓవర్స్ వేసేసుకొని హాయిగా వెళ్ళిపోయేది. ఏమ్మా, జంతువులు ఏరోప్లేన్లు తయారు చేసుకునేది, దేశ విదేశాలు చూసేసి ఉండేది. మనకు వాళ్ళకు తేడా ఉన్నప్పుడు ఆ బుద్ధి మనని, మన ఔన్నత్యాన్ని, మన గొప్పతనాన్ని, మన సంస్కారాన్ని, మనకున్న ఆత్మాభిమానాన్ని కూడా తయారు చేయగలగాలి మన చుట్టూరు. అప్పుడు మానవ జాతికి ఒక అందం ఏర్పడుతుంది. ఆ అందం ఎలా ఉండాలని నేర్పించిందే సనాతన ధర్మం. ఏమన్నా చెయ్యి, యుద్ధం చెయ్యి, ఖడ్గ విద్యలు నేర్చుకో, విద్యలో వెనకాడకు. నువ్వు స్త్రీ పురుషుడు ఎవడైనా విద్యలో వెనకాడకు, సంస్కారంలో మాత్రము రాజీ పడకు. అంతే అమ్మా, ఇంతే. పెద్ద నేను చెప్తున్నది ఏమీ లేదు సమాజానికి. అమ్మా, అంటే ప్రభుత్వం చేయలేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేశంలో కోరుకునేది విద్యా వైద్యాన్ని కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం చేయలేనటువంటి వైద్యం ఎంతో కొంత మీరు చేస్తున్నారు. అంటే ప్రజలకు రానున్న కాలంలో మీరు విద్య విషయంలో కూడా సహాయం చేయగలుగుతారా? నేను రానున్న కాలంలో ఏం లే కాదమ్మా, ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు ఎవరైనా కానీ, అమ్మ మాకు ఈ పుస్తకాల కష్టంగా ఉంది, లేకపోతే అన్నం ఇబ్బంది పడుతుందామే, మాకు ఈ చెప్పులు కావాలి, మాకు ఈ బ్యాగ్ కావాలి, పోనీ మాకు ఈ బస్ పాస్ కావాలి అని గవర్నమెంట్ కాలేజీలు స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఈ రోజుకి మా దగ్గరికి, మా నుంచి ఏ సహాయం మేము వాళ్ళకి చేయగలమో మా దగ్గరికి రావచ్చు. ప్రైవేట్ స్కూళ్ళని తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. అవును, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారా, నా దగ్గరికి రండి. మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎవరైనా ఉండొచ్చు, అది నాకు సంబంధం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, ఏదైనా ప్రభుత్వంలో చదువుకుంటున్న వాళ్ళు ఏ పిల్లలైనా, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి పిల్లలైనా, మీకు ఏ కష్టం ఉందో నా దగ్గరికి రండి. నాకు చేతనైన సహాయ సహకారాలను నేను నా ఊపిరి ఉన్నంత వరకు నేను అందిస్తూనే ఉంటాను. అమ్మ, మిమ్మల్ని కలవాలంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని కలవాలి? మాకు లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ కానీ, లతామా ఫౌండేషన్ కానీ, ఈ రెండిట్లో మీరు ఏది టైప్ చేసినా మా అడ్రస్, మా ఫోన్ నంబర్తో సహా వచ్చేస్తుందమ్మా ఇంటర్నెట్లో. ఓకే అమ్మా, అది టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. దానికి ఒక లెటర్ ముక్క పడేయండి, నేను ప్రతి లెటర్ చదువుతా.
అవసరమైతే ఆ లెటర్లో వెంటనే మేము కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి మీకు వీలైనంత తొందరగా మీ సహాయాన్ని మేము మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. ఏదో మరీ లక్షలలో ఉన్నవైతే ఈ రోజు నాకు చేత కాదు తల్లి. ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. అలా నా స్వార్జితంతో చేస్తున్నానమ్మా. నాకేం ఎవరి ఫండ్స్ రావు, నాకు ఎవరి ఫండ్స్ వెయ్యరు. ఈ మధ్య పాపం కొంతమంది 5,000 6,000 అని ట్రస్ట్ లో వేస్తున్నారు యాగశాలకని. అక్కడ ఇప్పుడు యజ్ఞం కూడా జరుగుతుంది 6 నెలల పాటు. భారత భాగ్య, మీరు కూర్చున్నది అదే యాగశాల, భారత భాగ్య సమృద్ధి కోసము ఒక పక్క యాగం జరుగుతూనే ఉంది 6 నెలల పాటు. మరి అది నేను పోషించుకోవాలి. ధర్మాన్ని నమ్మే నేను యజ్ఞ యాగాదులు అనేవి అపర ధర్మ మార్గాలు దేశాన్ని సంరక్షించడానికి. అది పోషించుకుంటూ, విధవాళ్ళని పోషించుకుంటూ, ఓల్డ్ సిటీలో చేసే చాలా సనాతన ధార్మిక సంబంధించిన కార్యక్రమాలకి పోషించుకుంటూ నేను ఈరోజు ఒక్క మనిషినే కదా తల్లి ఇవన్నీ ముందుకొచ్చి చేస్తున్నాను. దీంతో పాటు లోకులు కాకులు అనుకుంటున్న కాకుల సౌండ్లు కూడా వింటూ, ధ్వనులు వింటూ, వాటిని పక్కన జరిపేసుకుంటూ, వాటికి భయపడకుండా, వాటికి పోతే పోనీలే అనుకుంటూ చిరునవ్వుతో వాటిని దాటించుకుని ముందుకు వెళుతూ, నేను ఏ గవర్నమెంట్ ఫండ్స్ నాకు లేవు, ఏ రకమైన వేరే కంపెనీల నుంచో వేరే వాటిని CSR ఫండ్స్ నా దగ్గర లేవు. ఎవ్వరు నాకు ఈ రోజు దాకా ఏ ఫండ్స్ వేయలేదు. మా సొంత ఫండ్స్, మా సొంత కష్టార్జితంతో ఇవన్నీ చేస్తున్నాం. అంటే మాధవిలత గారు అంటే చాలా లో మిడిల్ క్లాస్లో తను పెరిగినటువంటి వాతావరణం నుంచి వచ్చిన ఆమె ఈ రోజును అంత పెద్ద హాస్పిటల్కి మీరు ఎలా అధినేతగా ఎలా అయ్యారంటే ఏం చెప్తారు? నేను కాదమ్మా, అది మా వారు. ఆయన IIT చెన్నై నుంచి పాస్ అయ్యి ఆయన సొంతంగానే చిన్నగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకొని IT కంపెనీని చాలా కష్టపడి దేశ విదేశాలన్నీ తిరిగి ఒక విరించి IT సంస్థను మొదలుపెట్టి, తద్వారా తర్వాత మాకు వివాహం జరగడం, మేమిద్దరం కలిసి ఒకరికొకరు చేతోడు బాతోడిగా ఉండి కృషి చేసి ఇంతవరకు వచ్చాం. సో ప్రప్రథమంగా దాని వెనక వెన్నపూస వారు, మా వారు. వారికి సహాయ సహకారాలు నేను అందించాను రకరకాలుగా. ఆయన ఎప్పుడు ఎలా కోరుకుంటే అలా అందించాను. నాకెప్పుడు ఎలా కావాలో నేను అలా అందించలేదు. ఆయనకి ఎప్పుడు ఎలా కావాలో అలా అందించాను. అందుకే కదా పిల్లల్ని ఇంట్లో పెంచుకొని పెద్దవాళ్ళని చేసుకోగలిగాను. ఎప్పుడెప్పుడు ఆయనకు అవసరం ఉంటే ఆ సహాయం అందించడం, వచ్చేయడం, సహాయం అందించడం, మళ్ళీ వెనక్కి రావడం. అందుకే ఇంతకాలం నేను బయటికి ఎక్కడికి రాలేదు. అంతెందుకు, ఆయన పేరు ఏ రోజు బయటికి రాలేదే, ఏ రోజు మేము పేపర్లలో వేసుకోలేదే. అలా మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు మా గురించి. విరించి ఇనాగ్రేషన్ ని కూడా మేము పేపర్లో వేసుకోలేదు కడాపటికి. మామూలుగా ఎంత హడావిడి చేసుకుంటారు ఇనాగ్రేషన్ అంటే. మేము మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం ఉగాది రోజున చేసి మా దగ్గర పని చేసిన ప్రతి లేబర్కి అంటే కృషి చేసిన కార్మికుడికి, కర్షకుడికి బట్టలు పెట్టి, వాళ్ళకు భోజనాలు పెట్టి, అన్నదానం చేసి వచ్చిన అన్ని బంధువర్గాలు, బంధువు అంటే నాకు బంధువు అని కాదు, మా డాక్టర్లు మా బంధువులు, మా ఉద్యోగస్తులు మా బంధువులు, మా బంధువులు మా బంధువులు, మా ఆప్తులు మా బంధువులు, మా శ్రేయోభిలాషులు మా బంధువులు, అటువంటి బంధువర్గం మధ్య మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం చేసి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు ఈ హాస్పిటల్లో నివసించి వచ్చిన ప్రతి అనారోగ్యకి వాళ్ళు ధర్మాన్ని చెయ్యాలి, ధర్మపదంలో ఈ సంస్థ నడవాలి అని ఇనాగరేషన్ చేశాం తప్ప ఏ ప్రముఖులను మేము పిలిచి చేయలేదు. అమ్మవారు అయ్యవారి చేతులతో ఇనాగరేషన్ జరిగినట్టు భావించాం మేము. అటువంటి మమ్మల్ని ఏమిటమ్మా ఎవరైనా తప్పులు ఎంచుతున్నామని ఆనందపడిపోవడం, పడని ఆనందపడడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. ఇలా మమ్మల్ని తప్పు పట్టడంలో కూడా వాళ్ళు ఆనందాన్ని చూడగలుగుతున్నారు అని అంటే పోనీ అలాగేనా ఆనందం పడుతున్నారు కదా, సంతోషం. శుభం భూయాత్ వాళ్ళకి. అమ్మ ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటని కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అలాంటిది భవిష్యత్తులో మిమ్మల్ని ఒక రాజకీయవేత్తగా మేము చూడబోతున్నాము. రాజకీయవేత్తగా చూడబోతున్నారా అంటే అలా ఆ దిశగా వెళ్ళాలి అనే కోరిక ఖచ్చితంగా నాకు ఉంది. దీని కోరిక అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే కోరుకుంటేనే ఏదన్నా వస్తుంది, కోరుకోకపోతే ఏమి అవ్వదు. నేను ఒక చక్కటి తల్లిని అవ్వాలి అని కోరుకున్నాను కాబట్టి ఆ దిశగా వెళ్ళాను, ఆశించాను కాబట్టి ఆ దిశగా వెళ్ళాను. ఒక చక్కటి ఆదర్శమైన భార్యగా నిలబడాలనుకున్నాను కాబట్టి కోరుకున్నాను కాబట్టి కోరిక ఎంత బలీయమైతే కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా నిలదొక్కుంటాం. సమాజ సేవ చెయ్యాలనుకున్నాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడ్డాను. కోవిడ్ టైంలో అందరికీ సేవ చేయాలనుకున్నాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడ్డాను. అలా ఈ రోజు రాజకీయ పరంగా కూడా నేను ఇంకెన్నో మరింత సేవలు అందించాలి పాత బస్తీ వాళ్ళకి అనుకున్నాను కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నిలదొక్కుని నిలబడతాను. అది కానీ
నన్ను ఒకవేళ మీరు చూస్తారా లేదా అనేది నా కోరికతో పాటు నా శ్రేయోభిలాషలు కూడా కోరుకోవాలి. ప్రజల నుంచి వచ్చే ఒక చక్కటి ఆశీర్వచనం అనేది, వాళ్ళ మనసులో నుంచి వచ్చే ఒక చక్కటి కోరిక నా పట్ల, నా కోరికని ఇంకా ఎంతో ధర్మ మార్గంలో పోయేటట్టుగా నన్ను తీసుకొని వెళ్తుంది. అంతేగాని స్వార్థం కోసమో ఏదో సంపాదించడం కోసమో ఈ కోరిక కాదు. కాబట్టి ఇది నేను చెయ్యాలి అని కోరుకుంటూ, నా వాళ్ళు, నేను నిలబడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ముందు ఈవిడ ధర్మబద్ధంగానే ఈరోజు ఎలా ఉందో అలాగే ఉంటూ ఒక రాజకీయ నాయకురాలు అవ్వాలి అని వాళ్ళు కోరుకోవాలి. ప్రజాధనము ఏదైతే ఒకవేళ నేను నిలబడి గెలిచి నెగ్గి ఆ స్థాయికి వస్తే కనుక నా చేతిలో నుంచి జారే ప్రతి రూపాయి ప్రజాధనం ప్రజలలోకి వెళ్ళి అంతింత అయ్యి అనంతం అవ్వాలని కోరుకుంటుంది. అంటే కులమతాలకు అతీతంగా, కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని పాత బస్తీలో కూడా మీరు ఎంతో మందిని ఆదుకున్నారు. వాళ్ళకి ఎన్నో మంచి పనులు చేశారని అయితే మాకు ఖచ్చితంగా అవన్నీ తెలుసు. నా దృష్టిలో కులము అనేది మనకే రోజు లేదమ్మా. కాబట్టి నేను అసలు ఆ పదప్రయోగాన్ని బహుశా మానసికంగా ఇష్టపడే వ్యక్తిని కాదు. మనం సేవా కార్యక్రమం చేసేటప్పుడు మనం అందరం మానవులని చెయ్యాలి. కాబట్టి అందరికీ చేశాం. నా దగ్గరికి అమ్మ అని వచ్చిన వాళ్ళకి, అయితే అమ్మ అనే నాదం వెనక ధర్మబద్ధమైన అవసరం ఉందా, ధర్మబద్ధమైన అవసరం లేదా, ఇది తప్పకుండా చూస్తాను నేను. వాళ్ళు నిజంగా ఒక కోరికని ఏదైతే వాళ్ళు ఒక సహాయం నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇది కావాలని వాడు కడుపు నిండి వస్తున్నాడా, ఆకలితో వస్తున్నాడా అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తాను. వాళ్ళు కడుపు నిండి వస్తున్న వ్యవహారం అయితే నేను చెయ్యనమ్మా. నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళైతే చేస్తాను. అందులో ప్రప్రథమంగా తల్లులు, స్త్రీలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళు, అంత చిన్న పిల్లలు, తర్వాత యువకులు వీళ్ళకు చేస్తాను. ఇప్పుడు పాత బస్తీ నుంచి కనుక మీరు పోటీ చేస్తే అక్కడ ప్రజలు అంటే మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారనుకుంటున్నాను? నేను అసలు పోటీ వరకే ఎందుకమ్మా, అసలు ఈ రోజు కూడా ఎలా ఆదరిస్తారో మీరు ఎప్పుడైనా నా వెంట వచ్చి చూడాలి. నిజంగా మనసున్న మనిషి అయితే ఈ శరీరంలో జీవ రక్తం కనుక ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు చూపించే ఆదరానికి ఎన్నిసార్లు నాకు ఆనంద బాష్పాలు అలా కారిపోతుంటాయి. వాళ్ళ ప్రేమ అబ్బా, అది నోటితో చెప్పలేనంతటి అద్భుతమైన అనుభవం. అది వాళ్ళతో ప్రేమించబడడం నా అదృష్టం. వాళ్ళతో ప్రేమించబడడం నా అదృష్టం. అంత ప్రేమ ఉంటుందమ్మా. అది భక్త కన్నప్పకి ఎలా ఉందబ్బా ఇంత ప్రేమ అనుకునేదాన్ని. వాళ్ళ మధ్యలో వెళితే కానీ తెలియదు. నిజంగా వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు వస్తే ప్రాణాలు సైతం ఇవ్వడానికి ఒక క్షణం కూడా ఆలోచించరు వాళ్ళు. అంతలా నిలబడగలరు మీకోసం. వాళ్ళ కోసం మన ముందు అంత నిలబడాలి. అంతవరకు వెయిట్ చేస్తారమ్మో, చూస్తారు. ఏమిటి వ్యక్తి ఎవరు, ఏంటి స్వార్థం కోసం వస్తుందా, రాజకీయాల కోసం మాత్రమే వస్తుందా, ఇప్పుడిప్పుడే వాడేసుకొని మనని వెళ్ళిపోతుందా, ఇవన్నీ తర్కించారు, ఇవన్నీ పరీక్షించారు. పోసవారి పరీక్షలో నేను నెగ్గే ఉంటాననుకుంటున్నాను అమ్మవారి దయ వల్ల. ఈరోజు వాళ్ళు ఇచ్చే ప్రేమానురాగాలకు నేను సదా రుణపడి ఉంటున్నాను. నేను కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ ముందు సరస్సు ఉంచుతున్నాను. రాజకీయాలు ఓకే, అది వచ్చిన నాటికి వస్తుంది, రావాలని ఉన్నా అది వేరు. నేను దానికోసం వాళ్ళని ప్రేమించలేదు, వాళ్ళు దానికోసం నన్ను ప్రేమించలేదు. కానీ అది లేకుండానే ఇంత ప్రేమించగలిగిన వాళ్ళు రేపు నాకు ఆ స్థానాన్ని ఇచ్చాక ఏ రకంగా ఒక ఉద్యమ శక్తితోటి ఒక సింహ గర్జనలాగా నిలబడతారో ఆ రోజు మీకు చూపిస్తాను. అమ్మ, ఇక్కడనే కాదు, తెలంగాణనే కాదు, ఆంధ్రానే కాదు, అంతటా ఎంతో అభిమానాన్ని మీరు సంపాదించుకున్నారు. ఈ రోజున మీరు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. అట్లాంటిది మీరు అంటే ఇలా మీరు మారడానికి కానీ అసలు ఇన్స్పిరేషన్ మీరు ఎవరిని తీసుకున్నారు? జీవితం అంతా ఇన్స్పిరేషనే కదా తల్లి. ఏది ఇన్స్పిరేషన్ కాదు? బీదరికం నాకు ఇన్స్పిరేషన్ కాదా? సనాతన ధర్మం నాకు ఇన్స్పిరేషన్ కాదా? మా అమ్మ నాన్న నాకు ఇన్స్పిరేషన్ కాదా? వాళ్ళు పడ్డ బాధలు, కష్టాలు, నష్టాలు నాకు ఇన్స్పిరేషన్ కాదా? యువతగా ఉన్నప్పుడు మా తమ్ముడు ఒక యువకుడిగా ఎంత కష్టపడి ఒక ఉద్యోగాలు తెచ్చుకోవడము, ఈ ప్రపంచంలో వెళ్ళడము, ఈదడము, అవన్నీ నాకు ఇన్స్పిరేషన్ కదా? నేనుగా సమాజంలో బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న యువతిలాగా వచ్చినప్పుడు ప్రపంచంతో పోరాడిన పోరాటం నాకు ఇన్స్పిరేషన్ కాదా? అక్కడి నుంచి ఒక ధనికుల కుటుంబంలో వెళ్ళాక ఆ జీవన విధానాలు, అది ఒక ఇన్స్పిరేషన్ కాదా? అలా ఉంటూ కూడా ఎప్పుడు తగ్గే ఉండాలి అని నన్ను నేను మలుచుకోవడం ఇన్స్పిరేషన్ కాదా?
డబ్బున్న వాళ్ళ మీద కూడా రాళ్ళు విపరీతంగా పడతాయి అని తెలుసుకోవడం ఇన్స్పిరేషన్ కాదా? భగవంతుడి నామస్మరణ ఒక ఇన్స్పిరేషన్ కాదా? ఇన్స్పిరేషన్ ఒక రోజో ఒక వ్యక్తితోనో రాదమ్మా. నా పిల్లలు నాకు ఇన్స్పిరేషన్ కాదా? మాతృత్వం నాకు ఇన్స్పిరేషన్ కాదా? ఏది కాదు. ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళి అంత తీవ్రంగా నేను పాత బస్తీలో పనిచేస్తుంటే నాకు ఇన్స్పిరేషన్ కాదా? వాళ్ళ బీదరికం నాకు ఇన్స్పిరేషన్ కాదా? వాళ్ళ బాధలు నాకు ఇన్స్పిరేషన్ కాదా? అన్నిట్లో ఇన్స్పిరేషన్ ఉంది తల్లి. ఇందులో ఉంది అందులో లేదు అనడానికి లేదు. కొన్ని బాధాకరంగా ఇన్స్పైర్ చేస్తాయి, కొన్ని ఆనందంగా ఇన్స్పైర్ చేస్తాయి, కొన్ని ఉద్రేకవంతంగా ఇన్స్పైర్ చేస్తాయి. ఇన్స్పిరేషన్ ఇస్ ఆల్ ఓవర్. అది మనం వెతుక్కొని మనకు కనిపించాలనే మన ఓపెన్ అంటే మనం చూసే విధి విధానంలో ఉంటుంది తప్ప ఇందులోనో ఒకదానిలో నాకైతే ఇన్స్పిరేషన్ కనిపించలేదు. నా పూర్తి ఊహ తెలిసిన నాటి నుంచి ఈ రోజు దాకా నా జీవితంలో ప్రతిరోజు నాకు ఇన్స్పిరేషన్. ప్రతిరోజు నుంచి నేను నేర్చుకున్నాను. నా పుస్తకాలు ఇన్స్పిరేషనే, నా స్కూల్ పాఠాలు ఇన్స్పిరేషనే, మా టీచర్లు ఇన్స్పిరేషనే. అమ్మ, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అంటే మీ స్థాయికి మించి కూడా కొన్ని చేస్తున్నారు మీరు. అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని స్థాయికి మించినవే స్థాయికి మించే చేస్తున్నారు. నిజంగా మీరు భవిష్యత్తులో పొలిటికల్ గా కనుక మీరు ఒక పెద్ద స్థాయిలో ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని అయితే ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. అసలు మీరు అంత నమ్మకం మీకు నా పైన ఉండడమే ఆ రామచంద్రుడి కృపా కటాక్షాలు బహుశా నా మీద ఉండింటాయి. చాలా నమ్మకం కలిగిందమ్మ. మిమ్మల్ని చూసిన క్షణాన్ని నాకు ఆ నమ్మకం ఇంకా 100 రెట్లు నాకు ఎక్కువైంది. అమ్మ చెప్పండి, ఒకవేళ మీరు పొలిటికల్ గా పెద్ద స్థాయిలో వెళ్తే గనక, అంటే మీకు ఒక ఉంటుంది, నేను ఇలా చేస్తున్నాను ప్రస్తుతం, నాకు కనుక అలాంటి అవకాశం వస్తే ఇంకా చేయగలిగే పరిస్థితి కనుక నాకు వస్తే గనక మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను పొలిటికల్ గా గెలిచేదానికన్నా ముందు పొలిటికల్ గా నిలబడి కనుక నాకు టికెట్ వస్తే పాతబస్తీ నుంచి మీ అందరి జర్నలిస్టుల నుంచి కానీ మీ అందరి ఛానల్స్ వాళ్ళతో కానీ యూట్యూబర్లతో కానీ నేను ఒకటే విన్నపం కోరుకుంటున్నాను. 2000 పోలింగ్ బూతులు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారి ఒక నిజమైన కథ తెలుసుకోవడానికి మీ కెమెరాలను తీసుకెళ్ళి ఆ పోలింగ్ బూతుల ముందు పెట్టి నిలబడండి. నిజాలు కుండలు బద్దలు కొట్టినట్టు ఈసారి 2024 ఎలక్షన్స్ లో నేను చూపిస్తాను మీకు. ఒక్కసారి ఇది నేను ప్రతి యూట్యూబర్ తోటి చెప్తున్నాను, ఇది నేను ప్రతి ఛానల్ వాళ్ళతోనూ చెప్తున్నాను. మీ దగ్గర కనుక ఒక కెమెరా ఉంటే వెళ్ళండి, ప్రతి ఈ 2000 పోలింగ్ బూత్స్ లో రేపు జరగబోయే ఎలక్షన్స్ లో నిలబడండి. పోలింగ్ అయిపోయి పోలింగ్ ఆఫీసర్ డబ్బా మూసుకొని బయటకు వచ్చేంత వరకు కనుక మీకు ధైర్యం ఉంటే ఒక 5 మందిని వేసుకొని పర్మిషన్స్ తీసుకొని వెళ్ళండి. కంటిన్యూస్ పోలింగ్ రిలీజ్ చేయండి. అప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారో. బస్తీ మే సవాల్. ఐ త్రో దిస్ ఛాలెంజ్ టు ఆల్ ఆఫ్. అసలు నాకు ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందంటే, నాకు అందరూ మీకోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ క్షణం చెప్తున్నానమ్మా, మిమ్మల్ని ఎంపీగా చూడాలని మనస్ఫూర్తిగా నేనైతే ఆ భగవంతుడిని, ఆ దుర్గామాతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు రావాలి, వస్తేనే మాలాంటి వాళ్ళు ఎంతో మంది పేదలు కావచ్చు, ఎంతో మందికి ఇంక మరెన్నో సహాయాలు చేస్తారు మీరు. అంటే చాలా మార్పు చూడబోతున్నాం మనం. ధర్మయుద్ధం చేద్దాం తల్లి, చేద్దాం. దానికి మీరు అందరూ నాతో ఉండాలి. 100% నాకు ఓటు వేయండి అని నేను ఎవరిని అడగను. ఎందుకు తెలుసా? ఓటు వేసేవాడు నిర్ణయించుకోవాలి. ఒక్కసారికైనా నేను ఎవరికి ఓటు వేయాలి అని ఓటు వేసే వాళ్ళు వాళ్ళ సొంత అనుభవాలతోటి జాగ్రత్తమయ్యి ఒకరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నేను వీళ్ళకి వెయ్యదలుచుకున్నాను, ఎందుకంటే నాకు వీళ్ళలో ఈ విషయం నచ్చింది అనుకుని వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నేను నిజమైన లీడర్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఎవ్వరికో ఏదో స్వార్థం చూపించిన లీడర్ అవ్వదలుచుకోలేదు. కాబట్టి ఓటర్లందరూ కూడా ఒక్కసారి మీ హక్కుని లేచి దయచేసి వినియోగించి ధర్మాన్ని జయించే శక్తి ఇవ్వండి. దానికి కెమెరా ఉండి నాకు ధైర్యం ఉంది అనుకున్న ప్రతి జర్నలిస్టు, ప్రతి యువకుడు, యువత 2000 పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి నిలబడండి. మీరు ఒక్కటే చెప్పారు, ధైర్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని. నేను ఈ రోజు చెప్తున్నాను మా వీపీ న్యూస్ తరపున, ఆ ధైర్యం మా దగ్గర ఉంది, మేము చూపిస్తాం. మీ వెన్నంటే మేము 100% ఉంటాం. రాబోయే కాలంలో మిమ్మల్ని ఎంపీ టికెట్ అనే కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంపీగా మేము చూడబోతున్నామని నేనైతే చాలా గట్టిగా చెప్తున్నానమ్మా. ఎందుకంటే నా కోసం ఈ రోజు మీరు అసలు సమయం ఇస్తారా ఇవ్వరా అనుకున్నా. నేను అందరినీ ఇంటర్వ్యూ చేసినట్టు కాదు, కొన్ని అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, కానీ ఇంత సంతోషం నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా నేను పొందలేదంటే అది అతిశయోక్తి కాదమ్మా. నిజంగా మీ మంచి మనసు అమ్మా, మీ మంచి మనసు. అదే చెప్తాను, స్త్రీ ఏ రోజైతే
నిర్మలంగా జాగృతమైతుందో ఆ రోజు ఆ మహాతల్లి శక్తిని తట్టుకోవడం ఎవరికి అధర్మపరురాలికి చేత కాదు. అవునమ్మా. సో మీలాంటి స్త్రీలు జాగృతం అవ్వాలి. దానికి పురుషుడు మేమున్నాం తల్లి మీతో అని మాట చెప్పగలగాలి. అదే ఈ ధర్మభూమి, అదే ఈ భారత భూమి. ఆ రోజు కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తల్లి, మీరు అంతే ఎదురు చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఎదురు చూస్తున్నామమ్మా. మీ వాల్యుబుల్ సమయాన్ని మా కోసం కేటాయించిన అలా అనకండి తల్లి. నన్ను అలా అని చిన్న మనిషిని చెయ్యకండి. నేను ఏ పెద్దదాన్ని కాదు. నేను మీలాంటి ఒక మనిషినే, మీ మధ్యలోని మనిషినే. మీ మధ్యలోనే ఉంటూ మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్న ఒక అమ్మని. మా వంతు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా. మనందరం కలిసి మీరు ఏమనుకుంటున్నారు, మీ బాటలు నడవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ అవకాశం కల్పించిన చాలా సంతోషం. ఆ జగజ్జనని, ఆ మహాతల్లి శక్తి స్వరూపిణి ఎక్కడో లేదు, మీ అందరి మధ్యలోనే ఉంది అని నాకు నిజంగా మళ్ళీ మళ్ళీ నాకు స్ఫూర్తిని అందిస్తున్న మీలాంటి చక్కని మనసున్న ప్రతి వ్యక్తికి నేను నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సంతోషం తల్లి.